హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఇది చెన్నై వీడియో పార్ట్ 3 అనమాట. చూసేయండి. మార్కెట్లో మేము అనుకున్న ప్రోడక్ట్ అయితే దొరకలేదన్నమాట. ఆ క్వాలిటీ అన్ని చెక్ చేసాము, అంత బెస్ట్ అనిపించలేదు, అందుకే తీసుకోకుండా రిటర్న్ వచ్చేసాము. మాకు ఇంకో ప్రోడక్ట్ కావాలి, ఆ ప్రోడక్ట్ కోసం పోతాము. ఆ ప్రోడక్ట్ కోసం పోవాలంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కి వేరే ప్లేస్ పోవాలి. అక్కడ పోయేసి అది తీసేసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్ వచ్చేసి ట్రైన్ ఎక్కేసి కడపకు రిటర్న్ వచ్చేస్తాం. పోదాం. బస్ స్టాండ్ దగ్గర నడుచుకుంటూ అయితే వచ్చేసాం 1 కిలోమీటర్. ఇప్పుడు బస్సు కోసం వెయిట్ చేస్తాను. మాకైతే 15 బస్సు కావాలి, ఇంకా రాలే. చూద్దాం ఎంతసేపటికి వస్తుందో. ఏం కాలో అయ్యా, వీడు ఫస్ట్ స్టాప్ ఇదని చెప్పి అర్ధగంట నిలబెట్టాడు. ఇప్పుడు మళ్ళీ వేరే అడిగితే అటు సైడ్కి పోండి అని చెప్పినాడు. మళ్ళీ అటు సైడ్ మూసుకొని పోతాను. ఏం చేద్దాం, మా కర్మ. మా జీవితం ఎట్టయిపోయిందంటే బస్సులో నిలబడుకోవడమే, మెట్రోలో నిలబడ్డమే, ట్రైన్లో నిలబడ్డమే. సరిపోయింది. ఇంకా ఎనర్జీ అంతా ఆనే పోయి తినిందంతా అంటే మళ్ళీ బిర్యానీ వేయాల్సిందే. మళ్ళా ఇంకోసారి నిలబడుకున్నామంటే మళ్ళీ బిర్యానీ వేస్తాం. పొద్దున్న వాట అయిపోయింది, 9కి ఆగితే కట్టేయాల, 12కి ఒకసారి వేద్దాం, సాయంత్రానికి ఏదో ఒకటి సాంబార్ వేద్దాం. అదృష్టం అంటే వీంది. చూడండి, కూర్చొని కూడా నిద్రపోతున్నాడు. ఇట్ట రాసి పెట్టింటే నాకు కూడా ఎంత బాగుంది. నాకైతే నిద్రే రాదు. లొకేషన్కి అయితే వచ్చేసాం. ఫుల్ వర్షం పడుతుంది. దీని అమ్మ జీవితం. మేము ఎప్పుడు ఏం చేసాం మాత్రం ఈలోకి ఎప్పుడు వాన పడతానే ఉంటుంది. చూద్దాం, ఇంకా ఎతకాల, ఇంకా ఏడు దొరకలేదు. వాన పడుతుంది. దీని అమ్మ ఇది ఎక్కువ అయితే పడుతుంది. మీకు కనపడుతుందో లేదు తెలియదు, చాలా పడుతుంది. వరద పడినా ఆగేదే లేదు, వరద అంటున్నారు. ఇప్పుడు చూద్దాం ఎంతవరకు తెగుతుందో. వాడు ఆగడు. నుంచి వానలో తిరుగుతాను. మాకు కావాల్సిన షాప్ తప్ప అన్నీ కనపడినాయి. ఇప్పటికైనా కనపడుతుందో లేదో తెలియదు. ఏదో పోతాను ఊరికే, చూడాలా. మీ అమ్మ దీనికి వాన తోడైంది, సస్తానం. బట్టలు కూడా తెచ్చుకోవాలి ఎక్స్ట్రా. చంపేస్తుంది, అందుకే టీ అన్నది అవుదామని వచ్చాము. తిరిగి ఫుల్ తడిచిపోయినాం అందరం. దిక్కువ పోయి ఎతికితే ఇప్పుడు దొరికింది. చూడాలి ప్రైస్ ఎట్టుంటుందో కూడా అడిగినాము. ప్రైస్ కుదరలే అబ్బా. మళ్ళీ ఇంకా ఆటో మాట్లాడుకొని వేరే చోట కాల్ చేసింటే ఉంది రమ్మన్నారు. అక్కడికి వెళ్ళేసి తీసేసుకుంటాము. అడిగి పోయినాక స్టార్ట్ చేస్తాం. వాన అయితే చంపుతుంది. వానలోనే స్టార్ట్ అయినాం. బస్సు ఎక్కి ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేస్లోకి పోవాలంట. ఈడు విక్రాంత్ గారు చంపేస్తాడు మమ్మల్ని. అమ్మ జీవితం, ఫుల్ వర్షం. ఇప్పుడు రోడ్డు అటు సైడ్కి పోవాలా. అటు సైడ్కి పోయి 240 నెంబర్ బస్సు అది ఎక్కితే మనం 242 బస్సు అది ఎక్కితే మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతాము. ఫుల్ ట్రాఫిక్, ఫుల్ రెయిన్. ఈడే తాగుతున్నాం. మామ ప్రతి బ్యాచ్ లో ఒకడు ఉంటాడు మామ. బస్సు జర్నీ పట్టంలే ఈయనకి. ముడ్డికి దిగి 22 ఏళ్ళు వచ్చినాయి ఈయనకి. బస్సు జర్నీ సరిపోవడంలే. అదే ఎట్టున్నాడు. మీలో మీ బ్యాచ్ ఎటువంటి అంటే కామెంట్ చేయండి మామ. వాని భావాలను ఒకసారి తెలియజేస్తావా? దానికి వానలో తడిసి ముద్ద అయిపోయి ఇప్పుడే బస్సు దిగినాము. ఎంత ప్రశాంతంగా ఉందంటే మేము కావాల్సిన డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. ఈ దగ్గరలోనే ఉంది, జస్ట్ 500 మీటర్స్ ఉంది. అక్కడికి పోతానే ఆ ప్రోడక్ట్ తీసుకొని ట్రైన్ ఎక్కేసి కడపకు చెక్కేస్తే ప్రశాంతంగా ఉంటుంది. సీట్ ఉండాలి ఫస్ట్ ట్రైన్లో, అది లేకుంటే అంతే బోక్ అవుతాం. ఆ లారీ వెనకాల ఒకటి ఉంది పేరు. అంత దూరం పోవాలన్నమాట ఇప్పుడు నడుచుకుంటానే. మొత్తానికి తిరుపతిలో వెంకయ్య స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలే. ఇది చూస్తానే వచ్చింది. దీంట్లో మళ్ళీ వెతుక్కోవాలి ఎక్కడుందో. ఎక్కడ అన్ని మ్యానుఫ్యాక్చర్ ఏమో అవుతానే. మనం ఈడన్నా మనం అనుకునే దానికి ఇస్తాడో లేదో తెలియదు, డౌటే. ఈడ కూడా ఏమన్నా అంటే అన్ని చేతులు ఎత్తేసుకొని పోవాలా. చూద్దాం. దీని లోపల పోయి ఇప్పుడు తీసుకోవాలా. అక్కడికి పోతానే వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నాడు. మనకి ఏం ప్రోడక్ట్ కావాలో అన్నీ అడిగేసి ఆ లాగ్ బుక్ ఏదేదో బుక్ ఇచ్చేసి మొత్తం చూసుకున్నాం. ఇదే మాకు కావాల్సింది. చాలా బాగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ పోయి బైక్ చెక్ చేయాలి, మిషన్ చెక్ చేసి రేట్ ఫైనలైజ్ చేసుకుంటాం. వాటర్ బాటిల్ తలా ఒకటి ఇచ్చారట. మా మమ్మీ అయితే చాలా మెచ్చుకుంటాను దానికోసం. ఇది కూడా ఫుల్ వీడియో పెడతాను. ఇంకా చూడండి, పైకి పోతాను అనమాట షోరూమ్. ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. బార్బిక్యూ, బీబీక్యూ, సబ్ కుచ్. మనం తీసుకోపోయేది ఇదే. టీకి, కాఫీకి గ్లాసెస్ అండ్ బేకింగ్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే డెమో పీసెస్ పెట్టారు. ఇదంతా ప్లాస్టిక్ అనమాట.
ఓకే, అంత ప్లాస్టిక్ మోడల్స్ అన్నీ పెట్టారు. మనకు కావాలంటే చూసి మనకి ఏ సెట్ అయితే అది తీసుకోవచ్చు. ఇవన్నీ షోకేస్కి బాగా అట్రాక్ట్ అయితే చాలా బాగుంటాయి. బ్రౌనీస్, బ్రెడ్, కప్ కేక్స్, మీకు అన్ని ప్రోడక్ట్స్ అన్ని చూపించి వస్తాయి ఇక్కడ ఉండేటండి. వీళ్ళకి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అదైతే ఒప్పుకోవచ్చు. సీపోర్ట్ చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్స్ అన్ని చూసుకోవచ్చు, దేనికి అయితే మనకు నచ్చితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైజ్ అయితే ఇస్తున్నారు మనకి. ఇక్కడ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే ఉన్నాయి చాలా. It is cereal dispenser. This is juice dispenser. It is a milk shaker. This is juice dispenser. This also juice dispenser. It is a food warmer. The pups and samosas like food warmer. This is mini food warmer. Okay. It is a SS food warmer. It is a MS food warmer. This also milk shaker. That is a single and double. This is a bread toaster. Okay. That is a eco model. In this, it is a single switch. That is a 3 switch. Okay. That is also 6 slicer and 4 slicer. This is 6 slicer. Yeah, okay. Okay. And that is a sauce dispenser. Yes, a sauce dispenser. Yeah. Okay. This is sauce dispenser. This is double and single. That is also with plastic. Okay. That's also sauce dispenser. 3.5 ml and we have a 5.5 ml square and rectangle also we have. Okay. There is a Bain Mary wooden finish. What is the use now? Actually here the food you place here, Okay. there is a heat element here. The food will be warmed. If you are conducting any event or something, Okay. definitely the event should be going around the 3 to 4 hours also. Okay. Then you will take the food should be the warm. Okay. This one, ma'am. Also, This. that is a soup dispenser. Soup. Soup pot. yes, That's a 10 liter. Rose gold, black, brown, SS, horizontal model, rose gold, horizontal model, SS model. This also white soup, this soup pot, red, gold, green. Okay. This is a ice cube machine. Per hour you can take the 300 gram ice produce. Ice cubes also. Yes, ice cubes. This is mini one. Okay. This is a salad spinner. Okay. Salad spinner heavy duty. Okay. Thank you, ma'am. Yes. That is shawarma machine. Okay. 3 burner, 2 burner. Small one. There is a potato slicer. Okay. Potato slicer. Spring potato. GN pan. You can keep your food placed here. That side. Pizza server. Shopping boots. This one. It is a sauce. Okay. Huh? Noodle strainer, oil strainer, rice strainer, pasta strainer. Training kadi kudutiyamma. రాఫర్ చేయడానికి టీకి మొత్తం అయితే ఉన్నాయి, కాఫీకి ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉన్నాయి You can choose this. మొత్తం ఇదే. ఇక్కడ రాఫెల్స్కి ఇక్కడ ఏమేం చేస్తారో మాకైతే తెలియదు కానీ మొత్తం బాగా ఆ మేడం అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. పక్కా రావచ్చు, వాళ్ళు రిసీవింగ్కి అయితే ఒప్పుకోవచ్చాము. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, సపోర్టు అంతా బాగుంది. దానికి ప్రోడక్ట్ అయితే తీసుకున్నాము. ఇది తీసుకొని ఇది వాన కూడా స్టార్ట్ అయింది, మళ్ళీ ఆశీర్వదిస్తుందేమో వాన కూడా. ఇక్కడ నుంచి మొత్తం మళ్ళీ 500 మీటర్లు ఇది పట్టుకొని నడిచి అక్కడ నుంచి బస్సు ఎక్కి రైల్వే స్టేషన్ పోయి ఆ నుంచి కడప ట్రైన్ ఎక్కాలన్నమాట. 3:30కి అయితే ట్రైన్ ఉంది. మేము ఎక్కుతామో లేదో కూడా నాకైతే డౌట్గా ఉంది, చూద్దాం. మళ్ళీ అది మిస్ అయితే 4:30కి ట్రైన్ ఉంది, చూడాలి. మళ్ళా ఎవడంట మోహన్ రో ఇద్దరు గిట్ట లోపలికి పోతే ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇంకా ట్రైన్ లేకపోయినాక ఛార్జింగ్ పెట్టుకొని అక్కడి నుంచి ఏమన్నా ఉంటే రికార్డ్ చేస్తా. ఉంటాను మళ్ళా. సెంట్రల్ రైల్వే స్టేషన్
ట్రైన్ ఈ నుంచి కడపకు డైరెక్ట్ ట్రైన్ అమ్మా పూర్తిగా డెడ్ అయిపోయింది. మరి ఎత్త వచ్చి ఛార్జింగ్ పెట్టి ఆన్ చేసుకొని ఇక ఇప్పుడు ఛార్జింగ్ పెట్టినా. ఆ స్విచ్ బోర్డులలో ఒకటో రెండో పని చేస్తాను అంతే, ఏదో ఒకటి పని చేస్తాను చాలే స్వామి అనుకొని పెట్టుకున్నా. కొంచెం టైం ల్యాప్స్ అయితే తీసాను, ఎంజాయ్ చేసేయండి. టీసీ అయితే వచ్చాడు, మాకు టికెట్ లేదు, 500 ఫైన్ వేసిపోయినాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, మాకంటే టికెట్ లేదు గాయస్, మీరన్నా టికెట్ తీసుకొని ప్రయాణించండి. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్, అసలు వేరే వరల్డ్లో ఉన్నట్టుంది. కొండ చూడండి ఎంత బాగుందో. కొండ కానుకొని ఏదో టెంపుల్ ఉంది, శివ పార్వతి. కాసేపటికి కడపకి అయితే రీచ్ అయిపోయినాం. నేనైతే అట్ట సాహసాలు చేస్తాను. ఫైనల్లీ వచ్చేసాం గాయస్. సమోసాలు అమ్మేళ్ళు సార్ చూసినావు ఇట్లా పట్టుకొని కింద తెంగితే ఎందుకు లేకపోతుంది దిగేటప్పుడు సమోసాలు ఏం స్టైల్ పెట్టి దూకినా ప్రభాస్ లాగా. కుక్కనా ఇది సడన్ గా ఏదో బ్యాగ్ అనుకున్నా. నేమ్ బ్యాగ్ ఎత్తుకుతాం చాక్లెట్ అన్నారు. ఇంటికైతే వచ్చేసినాం. ఇక్కడ మా వాళ్ళది డిన్నర్ అయితే ప్లాన్ చేశారనమాట. ఇదో ఇక్కడ ప్లాన్ చేశారు, ఏం కనపడదు. ఇలా పాముకునే చూపి, ఇదో ఇలా పాముకుంటాను ఒకడు అని చూపి. చిన్న సిగ్గుపడుతున్నాడు అనమాట. ఏం తినలేదులే, ఈ మనిషి మీరు చూసారులే, పొద్దు నుంచి చూస్తూనే ఉన్నారు. ఇదైతే 3వ సారి పాపం. అన్నం చాలా తక్కువ పెట్టుకున్నాడు, చాలా తక్కువ తిన్నాడు. ఏం చేద్దాం, చిన్నపిల్లోడు. అన్నం అయితే షాయి దర్బార్ నుంచి వచ్చింది. చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ అదిరిపోయింది అట్టే, మామూలుగా లేదు. దుమ్ము ఇక గోంగూర కూడా సూపర్ ఉంది. ఇట్లా ఎర్రగడ్డను పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే అదిరిపోయింది. ఎవరు చేసినారా కానీ మామూలు టేస్ట్ లేదు. మీరు తింటే మాత్రం నోరు ఊరిపోతుంది అమ్మా. ఎగ్దమ్ ఇచ్చి పడేసినారు. మేమే లేటుగా జాయిన్ అయినా, ముక్కలన్నీ అయిపోయినాయి. ఇంకా మీరు ఈ వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది మామ. ఇలాంటి వీడియోలు చాలా తీస్తా. ఉంటాను మళ్ళా, బాయ్.